హాయ్ చిల్డ్రన్, అందరికీ శుభోదయం. మనం ఈరోజు 1వ తరగతి మొదటి పాఠం అచ్చులను గుర్తు చేసుకుందాం అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి అభ్యసనం 4లోని దాని గురించి వివరణ ఇచ్చుకుందాం. మరి మీరందరూ 1వ తరగతి విద్యార్థులు అందరూ ఏం చేయాలంటే వర్క్ బుక్ తీసుకున్నట్లయితే పేజీ నంబర్ 5లో మనకు ఏం కనపడుతుంది అంటే కింది బొమ్మలను వాటి పేరులోని మొదటి అక్షరంతో జతపరచండి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఏమన్నాడంటే కింది బొమ్మను వాటి పేరులోని మొదటి అక్షరంతో జతపరచండి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, మీరందరూ పేజీ నంబర్ 5 తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి బొమ్మ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ బొమ్మ ఇవ్వడం జరిగింది. ఈ బొమ్మలకు సంబంధించినటువంటి అక్షరం మొదటి అక్షరం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి మీరు ఏం చేయాలంటే బొమ్మను గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఆ బొమ్మ పదం యొక్క మొదటి అక్షరం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు జతపరచాలి అని చెప్పడం జరిగింది. మరి మీరేం చేస్తారంటే ఫస్ట్ బొమ్మను గుర్తించాలి. మరి బొమ్మను గుర్తించినట్లయితే మనకి ఏం కనపడుతుంది? మొదటి బొమ్మలో ఇటుక అనేటువంటి పదం మనకు కనపడుతుంది. మరి ఇటుక అనేటువంటి పదంలోని మొదటి అక్షరం వచ్చేసి ఏంటిది? ఈ. మరి ఇక్కడ మనకు ఈ అనేటువంటి అక్షరం ఎక్కడ కనబడుతుందో చూడండి, గమనించండి ఒకసారి. ఇక్కడ కనపడుతుంది. మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి జతపరచడం, ఇటుక అనేటువంటి పదాన్ని మనము జతపరచడం జరిగింది. నెక్స్ట్ బొమ్మను మీరు గమనించినట్టు రెండవ బొమ్మను గమనించండి, దాని కింది బొమ్మను గమనించండి. ఇక్కడ మనకి ఏం కనబడుతుంది? ఏనుగు అనేటువంటి బొమ్మ కనబడుతూ ఉంది. మరి ఏనుగు అనేటువంటి పదంలో మొదటి అక్షరం వచ్చేసి ఏంటిది? ఏ. మరి మీరేం చేయాలా? ఏ అనేటువంటి అక్షరం ఇక్కడ ఎక్కడ ఉందో మీరు గుర్తించాలి. మరి గుర్తించినట్లయితే మనకి ఏం కనపడుతుంది? ఇక్కడ ఏ అనేటువంటి అక్షరం కనపడుతుంది. మనం ఏం చేయాలా? ఈ బొమ్మ నుంచి ఈ అక్షరానికి జతపరచాలి. చూడండి, రెండవది అయిపోయింది. తర్వాత మూడవ బొమ్మను గమనించండి. మనకి ఇక్కడ ఏం కనపడుతున్నాయి? ఇక్కడ మందులు కనపడుతున్నాయి, మందు సీసాలు కనపడుతున్నాయి. మరి మందుని ఏమంటారు? ఔషధం అంటారు. మరి ఔషధంలోని మొదటి అక్షరం ఏంటిది? ఔ. మనకి ఇక్కడ ఔ ఎక్కడ కనపడుతుంది? ఇక్కడ కనపడుతుంది. మనం ఏం చేయాలంటే ఈ బొమ్మ నుంచి ఇక్కడికి జతపరచాలి. ఇప్పుడు 4వ బొమ్మ గమనించండి. మరి 4వ బొమ్మను గమనిస్తే మనకి ఇక్కడ ఏం కనపడుతుంది అంటే ఉంగరం కనపడుతుంది. మరి ఉంగరం అనేటువంటి దాని పదంలో మొదటి అక్షరం వచ్చేసి ఏంటిది? ఊ. మరి ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాల్లో ఊ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మనం ఏం చేయాలి? దాన్ని జతపరచాలి. ఉంగరం అంటే మొదటి అక్షరం వచ్చేసి ఊ. మనము ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలకు ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలకు మనం జతపరచడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ వన్ మనకు పేజీ నంబర్ 5లోని 5వ బిట్ చూద్దాం. మనకి ఇక్కడ ఏం కనబడుతుందంటే అంకెలతో పదాలను చేయండి. ఏమన్నాడు? అంకెలతో పదాలను చేయండి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మీరు గమనించుంటారు, ఇక్కడ అక్షరానికి ఆ అనేటువంటి అక్షరానికి 1వ నెంబర్ ఇవ్వడం జరిగింది. వా అనేటువంటి అక్షరానికి 2 అని ఇవ్వడం జరిగింది. తా అనేటువంటి అక్షరానికి మూడవ అంకెను ఇవ్వడం జరిగింది. లా అనేటువంటి అక్షరానికి 4వ అక్షరం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఇక్కడ అంకెలు ఇచ్చినాడు. ఆ అంకెలతోటి ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలతోటి పదాలు చేయమన్నాడు. చూద్దాం మరొకసారి, గమనించండి. చూడండి, ఇక్కడ 1వ అక్షరం 4వ అక్షరం మనకు కనపడుతూ ఉంది. 1వ అక్షరం 4వ అక్షరం. మీరు ఏం చేయాలంటే 1వ అక్షరం ఏముందో చూసుకోవాలి ఫస్ట్. మనకి ఇక్కడ 1వ అక్షరం వచ్చేసి ఏముంది? ఆ. బాగా గుర్తించండి, 1వ అక్షరం వచ్చేసి ఏముంది? ఇలా మనకి ఆ. మనం ఇక్కడ రాసుకుందాం దాన్ని ఆ. మరి 4వ అక్షరం ఏముంది? గుర్తించాలి మీరు. 4వ అక్షరం ఏముందో? లా. ఏముంది?
లా. చూడండి మనకి ఇక్కడ ఒక పదం వచ్చేసింది, అక్షరాలతోటి 2 అక్షరాలతోటి పదం వచ్చేసింది. మరి ఆ పదం ఏంటో చెప్పండి మీరు ఒకసారి. ఆ లా, అలా అనేటువంటి పదం మనకు వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి ఏం కనపడుతుంది అంటే మనకి 3, 4 అంకెలు ఇక్కడ కనపడుతున్నాయి. మీరేం చేయాలంటే 3, 4 అక్షరాలు ఏమున్నాయో చూసుకోవాలా. చూడండి ఒకసారి 3వ అక్షరం ఏముందో మనకి చూద్దాం, ఒకసారి గమనిద్దామా. 3వ అంకెకు అక్షరం వచ్చేసి ఏముంది, తా ఉంది. 4వ అక్షరానికి వచ్చేసి ఏముంది అంటే అక్షరం వచ్చేసి లా ఉంది. మరి 3వ అక్షరం రాసుకుందామా. 3వ అక్షరం ఏముంది, తా. మరి 4వ అక్షరం వచ్చేసి లా. పదం ఏమైందో మీరు ఆల్రెడీ కనబడుతుంది, మీరు గుర్తించినారా లేదా? వెరీ గుడ్. ఏమవుతుంది పదము, ఒక్కొక్క అక్షరం చదువుదాం. త, లా, తలా. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. మనకి ఇక్కడ ఏం కనపడుతుంది, 4వ అంకె 3వ అంకె కనపడుతుంది. మనం ఏం చేయాలా, 4వ అంకె అక్షరం ఏముందో చూసుకోవాలి. చూడండి ఒకసారి ఇక్కడ 4వ అక్షరం వచ్చేసి 4వ అంకె వచ్చేసి ఏముందో అక్షరం చూడండి, లా ఉంది. మరి మొదటగా మనం ఏం రాద్దాం, ఇక్కడ లా అనేటువంటి అక్షరం రాసుకుందాం. తర్వాత వచ్చేసి ఏమంకె కనపడుతుంది, 3వ అంకె కనపడుతుంది. మరి 3వ అంకె వచ్చేసి ఏం కనపడుతుంది, అక్షరం వచ్చేసి తా. పదాన్ని ఆల్రెడీ మీరు గుర్తించుంటారు. మరి ఏంటిది ఆ పదము, లా, తా. లత అనేటువంటి పదం మనకి రావడం జరిగింది. తర్వాత చూద్దాం నెక్స్ట్ అంకె ఏంటిది, 2, 4. మనం ఏం చేయాలా, 2 అనేటువంటి యొక్క అక్షరము చూద్దాం, అంకె యొక్క అక్షరం చూద్దాం. 2 మనకి ఏం కనబడుతుంది ఇక్కడ, 2వ అంకెకి సంబంధించి అక్షరం వచ్చేసి వా. మరి తర్వాత వచ్చేసి లా. లా కాదు, ఇక్కడ 4వ అంకె వచ్చేసి చూడండి, ఇక్కడ 4 కనబడుతుంది. 4వ అంకె కనబడుతుంది మనకి, గుర్తిస్తున్నారా మీరు? చూడండి ఏ అంకె కనబడుతుంది, 4వ అంకె కనబడుతుంది. మరి 4వ అంకెకు ఉన్నటువంటి అక్షరం వచ్చేసి లా. పదం మీరు గుర్తుపట్టారు ఆల్రెడీ. ఆ పదం అంటే ఏంటిదో మీకు తెలిసిపోయి ఉంటది. మరి ఏంటిదో చూద్దాం. ఫస్ట్ అక్షరం వా, లా. వల అనేటువంటి అక్షరంతో వా అనేటువంటి లా అనేటువంటి అక్షరంతో వల అనేటువంటి పదం మనకు వచ్చేసింది. మరి మీరు ఏం చేస్తారంటే బాగా గుర్తించుకోవాలి, అంటే అక్షరాన్ని గుర్తించాలి. మీరు ఎప్పుడైతే అక్షరాన్ని గుర్తిస్తారో ఆటోమేటిక్ గా పదాలను గుర్తించడం జరుగుతుంది. పదాలను గుర్తిస్తే వాక్యాలను కూడా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి మెయిన్ గా మనం అక్షరాలను గుర్తించుకుందాం, గుర్తు చేసుకున్నటువంటి దాంట్లో మనకి ఇక్కడ ఈ అక్షరాలు ఇవ్వడం జరిగింది, అంకెలు ఇవ్వడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ.